ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుండలిని శక్తి గురించి తెలుసుకుందామండి. ఈ కుండలిని శక్తిని కాళీమాత అని కూడా అంటారండి. ఈ శక్తి దేవతా శక్తి అమ్మవారు మన శరీరంలో మూలాధారంలో వెన్నుపూస అంటే మన వెన్నుపూస కింది భాగంలో 3.5 చుట్టలు చుట్టుకొని సర్పాకారంలో ఉంటదండి. ఈ శక్తి నిద్రావస్థలో ఉంటదండి. అమ్మవారు నిద్రపోతూ ఉంటది. ఈ శక్తిని మనం మేల్కొల్పాలి. అంటే అది ఎలా అంటే ధ్యాన సాధన ద్వారాను భక్తితో గాని మనము ఈ శక్తిని మేల్కొనవచ్చండి. ఎలాగా అంటే విపరీతమైన భక్తి భావన ఉన్న వాళ్ళకి కానీ ఇంకా భగవంతుడికి దగ్గరగా స్వచ్ఛమైన ప్రేమతో కానీ ఈ శక్తిని మేల్కొల్పవచ్చండి. ఈ అమ్మవారి శక్తి జాగృతి కావాలంటే అంత ఆషామాషి కాదండి. ఈ అమ్మవారి శక్తిని పూర్వజన్మ పుణ్యఫలం ఉంటే గాని మనము ఈ శక్తిని జాగృతి చేయలేమండి. ఈ శక్తి వలన చాలా మార్పులు వస్తాయండి మన శరీరంలో. ఈ శక్తి అందరికీ జాగృతి కాదండి. కోట్లలో ఒక 2-3 అవుతుందండి అంతే. ఈ శక్తి చెప్పాను కదండి, పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే ఈ శక్తి జాగృతి అవుతుందండి. గత జన్మ సంస్కారాల ద్వారా ఈ కుండలిని శక్తి యాక్టివేషన్ అంటే జాగృతి అవుతుందండి. మూలాధారంలో ఉన్న అమ్మవారి శక్తిని పైన ఉన్న సహస్రారంలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఆ మహాశివుడితో కలపడమే ఈ శక్తి యొక్క పరమార్థం అండి. ఈ కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు మనకి తెలుస్తుందండి. కొన్ని సింటమ్స్ కూడా వస్తాయండి. ముందు ఆ చక్రాలు ఏంటో తెలుసుకున్నామండి. ఫస్ట్ వన్ మూలాధార చక్రం, రెండవది స్వాదిష్టాన చక్రం, మూడవది మణిపూరక చక్రం, నాలుగవది అనాహత చక్రం, ఐదవది విశుద్ధి చక్రం, ఆరవది ఆజ్ఞా చక్రం, ఏడవది సహస్రార చక్రం అండి. మీరు ఈ సాధనలు అంటే ధ్యాన సాధన కానీ భక్తి సాధన కానీ కొన్ని నెలల తరబడి కానీ చేస్తున్నారనుకోండి, ఈ కుండలిని అమ్మ అనేది మనకి మేల్కొని అంటే జాగృతి అయ్యి మనలో ఉన్న ఒక్కొక్క చక్రాన్ని ఇందాక చెప్పాను కదండి, ఆ చక్రాలని క్లీన్ చేసుకుంటూ పైకి వెళ్తుందండి. అప్పుడు మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయండి. అవి ఏంటంటే మూలాధారంలో వైబ్రేషన్స్ తెలుస్తాయండి. మూలాధార చక్రంలో వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఈ చక్రము మన జననేంద్రియాల మధ్య భాగంలో ఉంటుందండి. ఈ చక్రము యాక్టివేషన్ అయినప్పుడు ఆ ద్వారంలో మనకి లాగుతున్నట్లు అనిపిస్తుందండి. వైబ్రేషన్స్ అనేటివి లోపలికి లాగినట్లుగా అనిపిస్తుంది. ఇంకా కంపనాలు అంటే వైబ్రేషన్స్, కంపనాలు కాళ్ళ మీద, చేతుల మీద, పొట్ట మీద ఎక్కడంటే అక్కడ మనకి కంపనాలు అనేటివి స్టార్ట్ అవుతాయండి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మన స్థాయిని బట్టి అది జరుగుతుందండి. ఇది స్లో ప్రాసెస్. ఇది చాలా స్లో ప్రాసెస్ అండి. ఎందుకు అంటే ఒక్కొక్క చక్రాన్ని ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు అండి. ఒక్కొక్క చక్రం క్లీన్ కావాలంటే టైం పడుతుందండి. అదే చెప్పాను కదండి, ఎవరి స్థాయిని బట్టి అంటే భక్తి మార్గంలో ఎంత ఉన్నారో దాన్ని బట్టి మీకు అలా క్లీన్ చేస్తూ వెళ్తుంటుందండి అమ్మ. సాత్విక ఆహారం తినాలండి. సాత్విక ఆహారంనే తినాలి. అమ్మ ఈ శక్తి జాగృతి అయినప్పుడు మనము సాత్విక ఆహారమే తింటూ ఉండాలి. ఎందుకు అంటే చాలా త్వరగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. నాన్ వెజ్ అసలు తినకూడదండి కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు. ఒకవేళ మనం అలా చేస్తే మనకు చాలా భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయండి. అసలు అలా తినకూడదు. అలా తిన్నా ఒకవేళ బలవంతంగా అయినా అమ్మవారు మాన్పించేస్తుందండి. అంటే వాంతులు అవ్వడం, మోషన్స్ అవ్వడం, ఇంకా అది తినబుద్ధి కాకపోవడం, విపరీతంగా విరక్తి వస్తుందండి. అలా చేస్తుంది అమ్మ. అలా చేయడం కూడా మనకు మంచిదండి. ఆ టైంలో తినకూడదు కాబట్టి.
ఈ కుండలిని యాక్టివేషన్లో స్పందనలు అనేటివి ఎక్కువగా వస్తాయండి. ఈ స్పందనలు కొన్ని అంటే మనలో ఉన్న కొన్ని కళలు కూడా బయటకు వస్తాయండి. అంటే కొంతమందికి బాగా పాట పాడతారండి, సింగింగ్ బాగా చేస్తారు కదా, డ్యాన్సింగ్, అలా పెయింటింగ్, రకరకాలుగా కొన్ని కళలు ఉంటాయి కదండి. ఆ కళలు కూడా ఈ జాగృతి అదే ఈ శక్తి జాగృతి అయినప్పుడు మనకు ఈ కళలు కూడా వాళ్ళకి ఇంకా అద్భుతంగా ప్రదర్శిస్తారండి. ఇంతకుముందు రానివి కూడా ఇప్పుడు బాగా వస్తాయి, బాగా చేయగలరు కూడా అమ్మ శక్తి యాక్టివేషన్ అయినప్పుడు. మళ్ళీ రకరకాలుగా శబ్దాలు వినిపిస్తాయండి. అవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తిని కూడా మనం గ్రహించగలం. అవి చిన్న చిన్న ఏదంటారు, మనం చిన్నగా చెప్పినా కూడా అది మనకు అర్థమైపోతుంది. మనము దేనికి భయపడమండి. ఇలా అయినప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు, అలా భయపడకూడదు. భగవత్ శక్తి ఎలా కనిపిస్తుందో అలాగే దుష్టశక్తి కూడా అలా కనిపిస్తుంది. కానీ మనము భయపడకూడదండి, నిర్భయంగా ఉండాలి. భగవంతుని మార్గంలో ఉన్నాం కదా, మనకేం కాదు. ఊర్జ అనేది కూడా మనం గుర్తు పట్టిపోతామండి. ఎలా ఉంది, పాజిటివా నెగిటివా అనేది కూడా మనం గుర్తుపట్టేస్తామండి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు పాజిటివా నెగిటివా అని కూడా మనం గుర్తుపట్టేస్తామండి. ఇక అమ్మవారే మీ ఇష్టదైవం అయినప్పుడు అమ్మవారి ఏమంటారు ఇంకా ఆహాభావాలు, అంటే అమ్మ నవ్వుతుందా, దిగాలుగా ఉందా అనేవి కూడా మీకు కనిపిస్తాయండి స్పష్టంగా. ఎందుకు అంటే అమ్మవారు మనకు చెప్తుంటది, నేను ఇలా ఉన్నాను అనేసి అమ్మ చెప్తుంటదండి. నవ్వుతున్నప్పుడు హ్యాపీగా ఉన్నట్టు, దిగాలుగా ఉన్నప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది అని అర్థం అండి. మొహం చూసి మనము కనిపెట్టుకోవచ్చండి. ఇంకొకటి, ఈ శక్తి జాగృతి అయ్యి మూలాధారం నుంచి అమ్మ పైకి వెళ్తున్నప్పుడు మనకు కొన్ని సిద్ధులు కూడా వస్తాయండి. ఆ సిద్ధి పొందడం కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనము కొన్ని నెలలు సంవత్సరాల ద్వారా కూడా ఈ సాధనలు చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధి ఇస్తుందండి అమ్మ. సిద్ధి పొంది ఉంటామండి. ఏమి జరగబోతుంది అంటే భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనేది కూడా మనకి ముందుగానే తెలిసిపోతుందండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అయితే ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేషన్ అవుతుందండి. ఎందుకు అంటే దిగువ చక్రానికి ఆజ్ఞా చక్రానికి కనెక్షన్ అనేది ఉంటుందండి. ఆజ్ఞా చక్రం అనేది అన్ని చక్రాలతో కనెక్షన్ అయి ఉంటుంది. ఆజ్ఞా చక్రం అనేది మనకి చాలా అంటే బాగా మంచి దర్శనాలు అవ్వడం, దేవీ దేవతల దర్శనాలు అవ్వడం, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మిగతా టైంలో కానీ మనకి సడన్గా దేవీ దేవతల దర్శనాలు ఆజ్ఞా చక్రంలో అవుతుందండి. అలా దర్శనాలు అవ్వడం, మనం ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఆజ్ఞా చక్రంలో చూస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఆ శక్తి, అమ్మవారి శక్తి మనకి ఆన్సర్ ఇస్తుందండి. అలా అవుతుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అవ్వడం అంటే అసలు మన కర్మలు కూడా కొన్ని ధ్వంసం అవుతాయండి. ఆజ్ఞాచక్రం చాలా పవర్ఫుల్ అండి. ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయినప్పుడు మనకి గత జన్మలు కూడా చూసుకోవడం జరుగుతుందండి. వేరే లోకాలు కూడా మనం చూడడం జరుగుతుంది కళలలో. వేరే లోకాల్లో ఉన్న యోగులతో, ఋషులతో కూడా మనము మాట్లాడగలమండి. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా అప్పుడు అర్థమవుతుందండి. నార్మల్ కళలప్పుడు మనకు అర్థం కాదు. ఈ శక్తి జాగృతి అయినప్పుడు మనకు ఆజ్ఞాచక్రం అవుతుందండి, మనకి యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు కూడా మనకి ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ కావడం అంటే మన అంతర్దృష్టితో కనెక్ట్ అయినట్టేనండి. మనకు అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది, క్లియర్ వాయిస్ అనేది వినపడుతుందండి. మనం ఏదైనా మనం క్లియర్ కట్గా ఉంటాం. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఒక నిర్ణయం మీద ఉంటామండి. ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుందండి, అలా చేయగలము.
పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మనం భూమి మీదకి వచ్చి జన్మ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా మనకి తెలిసిపోతుందండి. అలా జన్మ ప్రణాళిక ప్రకారమే మనము చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఇంతకు ముందు ఏదైతే చేసామో నార్మల్గా మన భౌతిక జీవితమే కాకుండా అప్పటి నుండి మనకి మన జన్మ ప్రణాళిక ప్రకారం ఏదైతే చేయాలో అంటే సేవ కానివ్వండి, ఇలా భక్తి మార్గంలోకి రావడము, ఏదైనా ఇతరులకు సేవ చేయడము, అలా కొన్ని పర్పస్ ఆఫ్ లైఫ్లో ఉంటామండి. అంటే మనం దీనికోసమే పుట్టాము అనేది మనకి తెలిసిపోతుందండి. ఆ దిశ ప్రకారం మనం వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు మన ఆత్మ కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. మన జన్మ ప్రణాళిక వైపు మనం అడుగులు వేస్తున్నప్పుడు మన ఆత్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందండి. అప్పుడు అసలైన జీవితం ప్రారంభమవుతుంది. అలా చేయడం వల్ల మనకు హ్యాపీనెస్ వస్తుంది. టైం కూడా మనకి సేవ్ అవుతుందండి. ఇక్కడ టైం సేవ్ అవుతుంది అని ఎందుకన్నానంటే మన జన్మ ప్రణాళిక వైపు మనం ఏదైతే సేవా మార్గంలో ఉన్నామో అది చేసుకుంటూ మన ఇటు భౌతిక జీవితంలో చేసేటివన్నీ చేస్తూ మనకు అలా అవి కుదురుతాయి ఇవి కుదురుతాయండి చేయడానికి. అలా అవుతుందండి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం, మన జన్మ ప్రణాళిక అని అంటామండి. ఈ కుండలిని శక్తి అనేది మన వ్యక్తిగత శక్తి అండి. అంటే ప్రతి మనిషిలో నిద్రిస్తున్న స్థితిలో ఉండే ఆధ్యాత్మిక శక్తి. ఇది ఒక సర్ప రూపంలో మూలాధారంలో ఉంటుందని చెప్పిన కదండి. ఏమంటే నిద్రావస్థలో ఉంటుంది ఈ శక్తి. ఈ శక్తిని మూలాధార చక్రం కింద ఉంటుంది కదండి. ఈ కింద ఉన్న అమ్మ శక్తిని మనం సహస్రార చక్రం పైన సహస్రార చక్రం ఉంటుంది. అక్కడి వరకు ఈ శక్తిని పైకి పంపించడమే మన జీవితం ధ్యేయం అండి. ఈ కుండలిని శక్తి మనిషి శరీరంలో దాగి ఉన్న వ్యక్తిగత శక్తి. దాన్ని జాగృతం చేస్తే మనిషి పరమ జ్ఞానానికి చేరుతాడండి. మనం పూర్తిగా శాకాహారిగా కూడా మారిపోతామండి. ఇంకా ఎక్కువ సాత్వికారం తీసుకుంటాము, కానీ సాత్విక ఆహారంలో కూడా ఎక్కువ మసాలాలు, ఉప్పు, కారం అలా ఎక్కువ తీసుకోకూడదండి. సాత్వికంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు, నెలలో ఒక్కరోజన్నా లిక్విడ్స్ తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ అమ్మవారి శక్తి అనేది మన శరీరంలో ఈజీగా పైకి వెళ్తుందండి. అంటే అమ్మవారి శక్తికి మనం సహకరిస్తున్నట్టు. ఇలా పైకి వెళ్ళే కొద్దీ మన శరీరంలో ఇంకా కొన్ని మార్పులు కూడా వస్తాయండి. వెన్నుపూసలో మనకి ఒక్కొక్కరికి ఒక అనుభవం వస్తుందండి. అందరికీ ఇవే వస్తాయని చెప్పను, ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తాయి. కొంతమందికి వెన్నుపూసలో పాము పాకినట్లు ఉంటుందండి, చీమలు పాకినట్టు కూడా అనిపిస్తుంది. మనకి స్పర్శ అనేది తెలుస్తుంది. ఇది భౌతికంగా కనపడదు, మన లోపల మాత్రమే ఇలా అనుభవం అవుతుంది మనకి. అలా అయినప్పుడు భయపడకూడదండి. తెలియనప్పుడు భయపడదామండి. ఇలా తెలిసినప్పుడు మనం అనుకోవాలి, అమ్మ శక్తి మన శరీరంలో యాక్టివేషన్ అయ్యింది, అందుకు అమ్మకి కృతజ్ఞతలు అని తెలుపుకోవాలండి. అలా చెప్పుకోవడం వల్ల అమ్మ ఇంకా ఫాస్ట్గా పైకి వెళ్తుందండి. ఈ అమ్మవారి శక్తి అనేది చెప్పాను కదండి, అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. కుండలిని శక్తి యాక్టివేషన్ కావాలంటే అంత సామాన్య విషయం కాదండి. ఈ కుండలిని శక్తి, అమ్మవారి శక్తి మన చక్రాలలో ఒక్కొక్క చక్రం మీద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క మార్పు ఉంటుంది. అంటే కొన్ని మార్పులు ఉంటాయండి. అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.